ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం అక్కడి మహిళల పట్ల మరింత కఠినమైన రూల్స్ తీసుకొస్తుంది. భర్త పర్మిషన్ లేకుండా భార్య గనక చుట్టాలింటికి వెళ్తే, అంటే భర్త అనుమతి లేకుండా, భర్తకు చెప్పకుండా, అతని కన్సెంట్ లేకుండా భార్య గనక బంధువుల ఇంటికి వెళ్తే ఆవిడికి 3 నెలల జైలు శిక్ష అంట. ఈ మధ్యకాలంలో మనం చూస్తే గత 4 సంవత్సరాలుగా తాలిబాన్ ప్రభుత్వం ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిందో అమ్మాయిలకి చదువు వద్దని, అదేవిధంగా ఆడవాళ్ళు ఈవెన్ వాళ్ళ ఇంట్లో పనిచేసుకున్నప్పుడు బయట వాళ్ళు ఎవరు చూడకుండా కిటికీలు డోర్లు అన్నీ మూసేయాలని చెప్పి, దాంతోపాటు వాళ్ళు అసలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేయకూడదని, ఈవెన్ ఉమెన్ బ్యూటీ పార్లర్ కూడా వాళ్ళు నడపకూడదని, దాంతోపాటు మహిళలకి టీవీ షోలు కానీ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్ కానీ ఏవి వద్దని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఎవరైనా మహిళలు దీన్ని దాటి బయటకు వస్తే వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం చెప్తుందనమాట. మనం చూస్తే తాలిబాన్స్ చాలా స్ట్రిక్ట్గా ఇస్లామిక్ లా ఫాలో అవుతారు. దానిలో అసలు అమ్మాయిలకి బుర్కా తీయకూడదు, భర్త తోడు లేకుండా బయటికి రాకూడదు, పబ్లిక్ పార్క్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఆడవాళ్ళు విపరీతంగా తిరగకూడదు. దాంతోపాటు చిన్నప్పుడు 3-4 తరగతుల వరకు స్కూల్కి వెళ్ళొచ్చు, కానీ ఆ తర్వాత స్కూల్కి వెళ్ళే అవకాశమే లేదు. వాళ్ళు ఇంట్లో పిల్లల్ని కనాలి, ఇంట్లోనే ఉండాలి, సపరీలు చేయాలి, అంతకుమించి వాళ్ళు బయట పనులు చేయకూడదని కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం చెప్తుందనమాట. ఆఫ్ఘనిస్తాన్లో మనం గమనిస్తే కనుక ఫీమేల్ ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది తాలిబాన్ల ప్రభుత్వంలో. అంతేకాదు ఫీమేల్ రిప్రజెంటేషన్ అన్ని రంగాల్లో కూడా అసలు ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసింది అనమాట. దాంతోపాటు మహిళలు బర్త్ కంట్రోల్ మెకానిజమ్స్ ఫాలో అవటానికి కూడా లేదంట అక్కడ. ఇన్ఫాక్ట్ పిల్లల్ని కని చాలా వరకు వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి, మిస్క్యారేజ్ కూడా అవుతుందంటే చాలా మందికి. ముఖ్యంగా బర్త్ కంట్రోల్ సిస్టమ్స్ అక్కడ మహిళలు ఫాలో అయినా తెలియకుండా ఫాలో అయినా విపరీతమైన శిక్షలు ఉంటాయంటే అక్కడ. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్లో భర్తలు భార్యల్ని కొట్టినా సరే ఆ బ్రూజ్ ఏదైతే ఆ గాయాలు ఉంటాయో బాగా విపరీతంగా కనిపిస్తేనే భర్తకు శిక్షలు ఉంటాయంట, లేకపోతే అసలు శిక్ష కూడా ఉండదంట. అంటే కంప్లీట్గా పేట్రియార్కికల్గా కంప్లీట్గా చాలా రిజిడ్గా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మహిళల పట్ల చేసే రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు. 1996 నుంచి 2001 వరకు తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు మహిళల హక్కులు పూర్తిగా కాలరాలిపోయాయి. ముఖ్యంగా మహిళలు బయటికి వెళ్ళటానికి లేదు, చదువుకోవడానికి లేదు, వాళ్ళకి చాలా ఆంక్షలు అనమాట. ఆ టైంలో మహిళా సెలూన్లు కూడా మూతపడిపోయాయి. 2001లో ఎప్పుడైతే తాలిబాన్ ప్రభుత్వం పక్కకి వెళ్ళిపోయి 2002 నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యం అనే ఒక ఆలోచన బయలుదేరిందో అప్పుడు మహిళలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఐక్యరాజ్య సమితి కూడా 2002లో ప్రపంచ మహిళా దినోత్సవం రోజు ఆఫ్ఘనిస్తాన్కి ఆ దినోత్సవాన్ని అంకితం చేయడం కూడా జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి ఎంతో కొంత మహిళా హక్కులు ఆఫ్ఘనిస్తాన్లో ప్రోగ్రెస్ అవుతూ వచ్చాయి. 2021 నుంచి మళ్ళా తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది. ఈ తాలిబాన్ ప్రభుత్వం రావడంతోనే ముందున్నంత హార్ష్గా మేము ఉండం, మేము మోడరేట్గా పరిపాలిస్తామని చెప్పారు. కానీ వాళ్ళు చేస్తున్న పని ఏంటి? తాలిబాన్లో అమ్మాయిలు బయటికి పార్క్కి వెళ్ళటానికి ఉండదు, జిమ్కి వెళ్ళటానికి ఉండదు. తాలిబాన్ రూల్ ఆఫ్ఘనిస్తాన్. అంతెందుకు 6th క్లాస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలన్నా బోర్డు ఆంక్షలే. మహిళా స్కూల్స్లో కూడా కాలేజెస్లో కూడా ఏ సబ్జెక్టులు బోధించాలి, ఏ సబ్జెక్టులు బోధించకూడదు. మినిస్ట్రీ ఆఫ్ వర్చ్యూ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ వైసెస్, ప్రొటెక్షన్ ఆఫ్ వర్చ్యూస్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ వైసెస్ అనే మినిస్ట్రీ వాళ్ళు హుకుం ఒకటి జారీ చేశారు. బ్యూటీ పార్లర్స్ అందరూ అన్నీ క్లోజ్ అవ్వాలని. అక్కడ మహిళలకి ఆర్థికపరమైన స్తోమత చాలా తక్కువ. బయటికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి లేదు. మహిళలు మీడియాలో కనపడకూడదు, మహిళా జర్నలిస్టులు ఉండకూడదు, మహిళలు బయటికి రాకూడదు, పార్కులకు వెళ్ళకూడదు, హైయర్ ఎడ్యుకేషన్ చేయకూడదు, అండ్ మహిళలు ఏ కారణం లేకుండా రోడ్డు మీద కూడా రాకూడదు. ఒకవేళ వచ్చినా కారణంతో వచ్చినా పక్కన ఒక మేల్, ఒక పురుష గార్డియన్ ఉండాలన్నమాట. ఇటువంటి స్థితిలో ఇప్పుడు కొంతమంది మహిళలు ఆఫ్ఘనిస్తాన్లో ప్రశ్నిస్తున్నారనమాట. అసలు మేము ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు పుట్టాం, లేదా అసలు మహిళగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? దీంతో అక్కడ మహిళా సూసైడ్స్ బాగా ఎక్కువైపోయినాయి, డిప్రెషన్ ఎక్కువైపోయింది. డొమెస్టిక్ వైలెన్స్ అయితే ఆఫ్ఘనిస్తాన్లో చాలా తీవ్ర రూపం దాల్చిందంట. ఇంట్లో అమ్మాయిలను హింసించడం, కొట్టడం ఇలాంటివన్నీ. సో ఎంతో కొంత ఆర్థిక స్థితిగతి, ఆర్థికమైన ఇన్కమ్, ఎందుకంటే ఉమెన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద హోమ్ అండ్ దే షుడ్ సోషలైజ్. వాళ్ళు బయట ప్రపంచం చూడాలి. అట్లీస్ట్ ఈ బ్యూటీ పార్లర్, సెలూన్ నేపథ్యంతో వాళ్ళు బయట రాగలరు కేవలం మహిళలకి. సో ఉమెన్ మేకప్ అయినా మేకోవర్ అయినా కంప్లీట్గా వాళ్ళు బుర్కా లోపలే ఉంటారు కాబట్టి అక్కడ ఎవరికి అబ్జెక్షన్ లేని పరిస్థితి. స్టిల్ ఎందుకు తాలిబాన్స్ ఇలా చేస్తున్నారు, తాలిబాన్ ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పి అక్కడ చాలామంది మహిళలు వాపోతున్నారు. అంతేకాదు అక్కడ మహిళలు కనుక తాలిబాన్ రూల్స్ని కనుక బ్రేక్ చేసి బయటకు వస్తే తీవ్రమైన శిక్షలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. దాంతో అక్కడ మహిళలు బతకడానికి భయపడుతున్నారు, ఇంటికి వెళ్తే భయపడటానికి, బతుకు నెరవేర్చుకోవడానికి కూడా భయపడుతున్నారు. అంతేకాదు ఎవరికైతే అబ్బాయిలకు ఉద్యోగాలు పోయాయో, పురుషులకు ఉద్యోగాలు పోయాయో, భర్తలకు ఉద్యోగాలు పోయాయో, చిన్న చిన్న సంపాదనలతో మహిళలు పిల్లలు స్కూల్కి పంపించడం, వాళ్ళకి అన్నం పెట్టడం లాంటి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు కూడా ఆఫ్ఘనిస్తాన్లో కాలు రాశారనమాట. పూర్తిగా రిప్రెసివ్ రూల్ అని చెప్పొచ్చు ఆఫ్ఘనిస్తాన్లో
తాలిబాన్ది ముఖ్యంగా మహిళల హింసల విషయంలో. ఫ్యామిలీ ఇన్కమ్స్ పోయాయి, ఎంప్లాయ్మెంట్ పోయింది, మహిళలు సోషలైజ్ అవ్వడం పోయారు. డొమెస్టికేషన్ ఆఫ్ ఉమెన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ విపరీతంగా కనిపిసే పరిస్థితి కూడా ఉందన్నమాట. సో బేసిక్ నీడ్స్ మహిళలకి ఫుడ్ కానీ, క్లోత్స్ కానీ, స్కూల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇటువంటివి కూడా లేకుండా పోయాయి అనమాట. సో దీంతో టీనేజ్ గర్ల్స్లో విపరీతమైన ఆందోళన, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవటం, మహిళా సూసైడ్స్, మహిళా డిప్రెషను ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అనమాట. దాదాపు ఆఫ్ఘనిస్తాన్లో 8% ఆఫ్ అమ్మాయిలు, 8% మంది అమ్మాయిలు కానీ గర్ల్స్ కానీ వీళ్ళందరూ కూడా సూసైడ్స్కి అటెంప్ట్ చేసిన వాళ్ళేనని చెప్పి కూడా కొన్ని రిపోర్ట్స్ యుఎన్ వాళ్ళు కూడా ఆఫ్ఘనిస్తాన్లో మహిళా స్థితిగతుల మీద కొన్ని రిపోర్ట్స్ చేశారనమాట. ఇవి కూడా చాలా దారుణమైన నిజాలు బయట పెడుతున్నాయి మహిళా స్థితిగతుల గురించి. ముఖ్యంగా ఆడపిల్లలు ప్రాపర్ డ్రెస్ కోడ్ లేకుండా బయటకు వస్తే వాళ్ళని హింసించడం, వాళ్ళకి సంబంధించి పెద్ద పెద్ద శిక్షలు వేయటం ఫస్ట్ అయితే. రెండోది డొమెస్టిక్ ఫ్లైట్స్లో, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మహిళా ట్రావెల్స్ గురించి భయంకరమైన బ్యాన్స్ విధించడం, టెలివిజన్లో మహిళలు కనపడకూడదు, గవర్నమెంట్ వర్క్లో మహిళలు కనపడకూడదు, ఇంట్లోంచి వాళ్ళు బయటికి రాకూడదు, జిమ్స్కి, పార్క్స్కి వాళ్ళు వెళ్ళకూడదు, తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మహిళలకు లేకుండా ఉండటం, తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో మహిళలు పనిచేయకుండా ఉండటం, ఇట్లా అనేక చోట్ల. దీంతో గృహహింస పెరిగిపోవటం, మహిళలు బయట రాకుండా చూడటం, అండ్ మహిళలకు సంబంధించి ఎటువంటి పురోగతి లేకుండా ఆ దేశం ముందుకెళ్ళటం. సో ఇదంతా చూస్తుంటే అసలు ఆఫ్ఘనిస్తాన్ ఎటువైపు వెళ్తుంది, ప్రపంచ దేశాలన్నీ ఇవన్నీ ఇదంతా చూస్తూ ఏం చేస్తున్నాయి అనే క్వశ్చన్ కూడా వస్తుందన్నమాట. ఇది మహిళా లైఫ్ మీద ఎలాంటి దారి చూపిస్తుంది. ఎక్స్ట్రీమ్ ఇన్స్టిట్యూషనలైజ్ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఒక కాన్సెప్ట్, ఇన్స్టిట్యూషనలైజ్ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్. రెండోది లైఫ్ ఆఫ్ ఎ ఉమెన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ హౌస్ అరెస్ట్. సో గృహ నిర్బంధంలో జీవితం అనమాట. తర్వాత ఎక్స్ట్రీమ్ ఫార్మ్స్ ఆఫ్ మిసోజినీ, అంటే డిస్లైక్ అగెన్స్ట్ ఉమెన్ ఎంతవరకు అంతవరకే ఉండాలి, ఉమెన్ బయటికి రాకూడదు, ఉమెన్ కొంతవరకే ఆవిడకి హక్కులు అని చెప్పడం అనమాట. ఉమెన్ ఆర్ అలైవ్ బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సజీవంగా మహిళలు ఉన్నారు కానీ వాళ్ళ జీవితాన్ని జీవించలేకపోతున్నారు అనమాట. తర్వాత నైతికపరమైన నేరం, ఇది చాలా పెద్ద నేరం అని చెప్పొచ్చు. జెండర్ బేస్డ్ వైలెన్స్ పెరిగిపోవటం, జెండర్ అపార్థీడ్ అంటే లింగ వివక్ష అనేది భయంకరంగా కనిపిస్తుంది ఇక్కడ. ఇంట్లో కూడా వాళ్ళకి ప్రిజన్ లైక్ కండిషన్స్, బయటకు వెళ్తే ఏమవుతుందో, ఇంట్లో ఉంటే ఏమవుతుందో, ఫోర్స్డ్ చైల్డ్ మ్యారేజెస్, అమ్మాయిలను పెంచలేక బలవంతంగా చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేయడం అనమాట. గత 20 సంవత్సరాల నుంచి ఎంతో కొంత ఉన్న మహిళా హక్కులు పూర్తి స్థాయిలో ఇలా దుర్భరం పాలవటం అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజున నిత్య సత్యం అవుతోంది. దీనికి సంబంధించి యుఎన్ ఉమెన్ కానీ, ఇంటర్నేషనల్ ఉమెన్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ చాలా తీవ్రమైన ఆంక్షలు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఎకనమిక్ క్రైసిస్లో ఉంది. యుఎన్ ఎయిడ్ కూడా అందాలన్నా, ఐక్యరాజ్య సమితికి చెందిన ఏదైనా ఎయిడ్ అందాలన్నా, ఆర్థికపరమైన సహాయం అందాలన్నా తాలిబాన్ ఇలాంటి పనులకు పూనుకోకూడదు. ఎంతో కొంత స్వేచ్ఛ, ఎంతో కొంత హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ తాలిబాన్లు ఈ మాట వింటారా? ఖచ్చితంగా వినరనే మనకు అనిపిస్తోంది.